మన యోబు అన్నీ కోల్పోయి అంత నిల్లైపోయింది. పిల్లలు చెప్పుకోలేని కష్టాలు, దుఃఖాలు. పిల్లలు కూడా అసలు లేరు. పిల్లలు చనిపోయి ఎంతో బాధ. ఆస్తులన్నీ కోల్పోయాడు, అన్నీ కోల్పోయాడు. చివరలా అరే ఇన్ని కష్టాలు పడ్డాడు దేవుని కోసం, దేవుని నమ్మి కూడా ఇన్ని కోల్పోయిన నమ్మకం యథార్థం ఎడవలేదు, తన విశ్వాసాన్ని చంపుకోలేదు. దేవుణ్ణి తప్ప దేవుడు నన్ను చంపేసినా కానీ నేను ఆయన ఎడవను. ఇంత త్యాగంతో దేవుని కోసం ఇంత వైరాగ్యంగా ఆయన కనిపెట్టినా దేవుడు తనను ఆశీర్వించలా. ఎప్పుడు ఆశీర్వించో చెప్పనా? లాస్ట్లో ఉంటుంది చూడండి, అది యోబు గ్రంథం లాస్ట్లో. యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేయగా, యోబు తన స్నేహితుల కొరకు ఏం చేశాడంట? ప్రార్థన చేయగా దేవుడు రెండంతలుగా యోబుని ఏం చేశాడు? ఆశీర్వించాడు. ఎప్పుడు ఆశీర్వించాడు ఒకసారి చెప్పండి. ఇప్పుడు ప్రార్థన ఏం చేశాడు? యేసయ్య నన్ను చంపినా నేను ఆయన నిడవనన్నాడు, అంతా కోల్పోయినా ఆయన నిడవనన్నాడు, భార్య చావన్నా దేవుడు నిడవనన్నాడు, అందరూ దూషించినా ద్వేషించినా తన శరీరం కుళ్ళు కంపు కొట్టేంత రోగాలు వచ్చినా కానీ దేవుడు నిడవలా. అయినా దేవుడు ఆశ్రయించలా. ఎప్పుడు ఆశ్రయించాడు? తన స్నేహితుల కొరకు ఎప్పుడైతే ప్రార్థన చేశాడో అప్పుడు దేవుడు ఆశ్రయించాడు. మరి ఇప్పుడు దీన్ని బట్టి చెప్పండి, క్రైస్తవులందరూ అంత నీతిమంతుడైనటువంటి యథార్థవంతుడైనటువంటి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి యోబుని దేవుడు ప్రార్థన చేయకుండా ఆశ్రయించలేదు కదా. మనం అంటాము, చాలామంది ఏమంటారంటే దేవుడు నన్ను ఆశ్రయించాలి, నేను అడిగింది ఇవ్వాలి, అనుకున్నది జరగాలి, అప్పుడు నేను ఎవరికైనా చెప్తాను యేసయ్య కోసం, ఎవరినైనా దేవుని దగ్గర నడిపిస్తాను, ముందు నాకే ఖర్చులేదు కదా, నేను ఎవరి గురించి చెప్పను, ఎవరికి చెప్పను, యేసుప్రభు గురించి. కనుక ఇక్కడ నేను గమనించే చెప్పవలసిన మాట ఏంటంటే, యోబు అలా నేను కోల్పోయిందంతా దేవుడు నాకు ఇస్తే, తిరిగి మళ్ళీ నాకు పిల్లల్ని ఇస్తే, తిరిగి మళ్ళీ నాకు ఆస్తులన్నీ తిరిగి సమకూర్చి అప్పుడు చెప్తా దేవుడి కోసం, అప్పుడు ప్రార్థన చేస్తాను అలా. ఎప్పుడైతే దేవుడిని నిన్ను ఆశ్రయించాలనుకుంటున్నావో నీ దగ్గర ఏమి లేనప్పుడే ప్రార్థన చేస్తే ఆ ఆశీర్వాదాలు దేవుడు నీకిస్తాడు. యోబు స్నేహితులు ఎంత ఆశ్రయించాడో దేవుడు, తర్వాత మనకు రికార్డు లేదు కానీ యోబునైతే ఎంత ఆశ్రయించాడు దేవుడు? రెండంతలుగా ఆశీర్వదించాడు. మరి చాలామంది క్రైస్తవులు కుంటు స్వాకులు ఏం చెప్తారు చెప్పండి? మాకే ఏమీ లేదయ్యా, మేమే అప్పుల్లో ఉన్నాం, మేమే రోగాలతో ఉన్నాం, మేమే కష్టాల్లో ఉన్నాం, మేమే శ్రమల్లో ఉన్నాం, మా పిల్లలే మా మాట వింటలేదు, మా ఇంట్లోనే మాకు నెమ్మది లేదు, మేము ఎవరికి చెప్పమయ్యా, చెప్పే యోగ్యత లేదయ్యా అన్నట్టు మీరు అనుకోడు. అలా అనుకున్నంతకాలం మీరు ఎదగలేరు, మీ ఎవరిని కూడా మీరు దేవుని దగ్గర నడిపించలేరు. యోబు తాను ఎంత దీన స్థితిలో ఉన్నా అంతా కోల్పోయిన జీరో సున్నా ఏమీ లేని స్థితిలో ఏం చేసేంటి? తన స్నేహితుల కొరకు ప్రార్థన. అప్పుడు దేవుడు ఆశించాడు. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో ఏముంటుందంటే, మీరు సుఖంగా నెమ్మదిగా బ్రతకాలంటే మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ఏం చేయాలి? ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞత స్తోత్రాలు. మీరు సుఖంగా, క్రైస్తవుడు సుఖంగా బ్రతకాలంటే, నెమ్మదిగా బ్రతకాలంటే చెప్పండి, మనుషులందరి కొరకు ప్రార్థన చేస్తేనే నీకు సుఖం, నెమ్మది. లేకపోతే నువ్వు ఎంత క్రైస్తవుడు అయినా, ఎన్నెన్ని ఉన్నా, నీ యోగ్యతలన్నీ నీకు చెప్పుకుని నిన్ను నువ్వు ముడుచుకున్నా సరే, ప్రార్థన జీవితం లేదా, నిన్ను దేవుడు ఆశీర్వించడం, నీకు నెమ్మది ఉండదో, సుఖం ఉండదో, బైబిల్ మాట. అలాగే దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, దానియేలు అక్కడ ఒక సమస్య వచ్చి పడింది. బబులోను దేశంలో ఉన్నటువంటి ఆ మాంత్రికులను, ఆ లోక జ్ఞానులను, దయ్యాల జ్ఞానులు ఉన్నారు కదా, భూత వైద్యులు చేతబడులు చేసేటువంటి మాంత్రిక విద్య కలిగినటువంటి అనేకమైన వాళ్ళు ఉన్న రాజుగారు ఒక ప్రశ్నించాడు వాళ్ళకి. ఇదిగో నేను కళ కన్నాను, కళ చెప్పండి, కళ అర్థం చెప్పండి అంటే మా వాళ్ళు కాదన్నారు వాళ్ళు. అయితే మిమ్మల్ని చంపేస్తానని శాసనం పెట్టాడు. మరణ శాసనం రాశాడు. ఎవడైతే ఇదిగో జ్ఞానులారా, మీరు ఎవరైనా అంటే ఆయన జ్ఞానులు, ఆయనకి చెప్పేటట్టు కొంత మేధావులు ఉంటారు కదా, ఆ లోక జ్ఞానులు, ఆ బబులోని జ్ఞానులు అడిగితే వాళ్ళు మా వాళ్ళు కాదన్నారు. అప్పుడు శాసనం, అందులో వాళ్ళతో పాటు దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో కూడా చనిపోవాలి. వీళ్ళు కూడా మేధావులే, దేవుని బిడ్డలు.
ఆ సమయంలో ఏం జరిగింది తెలుసా? దానియేలు ఏం చేశాడు? తన స్నేహితులైన షద్రకు మేషకు అబేద్నెగోలను పిలిచి ఏం చేశాడు? ఈ నలుగురు కలిసి ప్రార్థన చేశారు. ప్రార్థన ఎప్పుడైతే చేశారో దేవుడు ఏం చేశాడు చెప్పండి? అక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే, ఆ బబులోను జ్ఞానులతో పాటు వీరు కూడా నశించకుండా ఉండునట్లు ఏం చేశారు? దేవుణ్ణి దగ్గర ప్రార్థన చేసి రాజుగారి కలర్థాన్ని కనుక్కొని వాళ్ళు బ్రతకడమే కాకుండా వాళ్ళతో పాటు మిగతా ఉన్నటువంటి వారందరినీ కూడా బ్రతికేలాగా చేసి మరణ శాస్త్రాన్ని దేవుడు రద్దు చేసేలాగా వాళ్ళ ప్రార్థన జీవితం ఉపయోగపడింది. చూడండి, మాకెందుకు అని చెప్పాలి ఊరుకోలే. వాళ్ళు లోక జ్ఞానులు, బబులోని జ్ఞానులుగా సస్తే మాకెందుకు అనుకోలే వీళ్ళు. చూడండి, మనం కూడా ఇదిగో వాళ్ళు ఎవరో హిందువులు, అన్యులు, లేకపోతే వాళ్ళు వీళ్ళు మనోళ్ళు కాదు, మన బంధువులు కాదు, మన స్నేహితులు కాదు, మనకు సంబంధమే లేదు. వాళ్ళు ఎందుకు, ఏమైతే ఎందుకు, వాళ్ళు సత్యం ఎందుకు, పడితే ఎందుకు, లేస్తే ఎందుకు, ఆకలితో మనిషి ఎందుకు, రక్షణ లేకుండా నరకానికి వెళ్ళిపోయినా మనకెందుకు అని చెప్పి చాలామంది నెగ్గలెట్టుగా ఉంటారు. అది దేవుడి దగ్గర నీకు మెప్పు కాదు, దేవుడు ఆశీర్వించడం చెప్తున్నా. కనుక స్నేహితుల దినోత్సవాన్ని ప్రపంచమంతా చెప్పుకుంటున్నటువంటి ఈ సమయంలో నేను చెప్పేది ఏంటంటే, ప్రార్థన చేసే స్నేహితుని మించినోడు ఇంకెవడో లేడు. నీకు ప్రార్థన చేసే స్నేహితులు ఉన్నారా? మీతో ఉంటే తినేళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు. నువ్వు ముద్ద పెడితే ఇంకో ముద్ద పెడతానేమో నీకు, ఇంకో ఉన్నవాడైతే ఇంకో ముద్దన్నర పెడతాడేమో. కానీ ప్రార్థించే స్నేహితుడు దొరకటం మన అదృష్టం. ఆమేన్. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 19వ అధ్యాయంలో ఇద్దరు స్నేహితులు కలుస్తున్నారు. ఎవరైనా అంటే యోనాతాను, దావీదు. దావీదు ఎవరైతే గొర్రెల దొడ్లో ఉన్నాడు కాపరి. యోనాతాను ఎవరంటే సౌలు రాజు కొడుకు. సౌలు రాజుకి దావీదు అంటే పడదు అసలు సౌలు రాజుకి. కానీ సౌలు రాజు యొక్క కొడుకు తండ్రి ఎలాంటోడో తను అలా బుద్ధి లేకుండా ప్రవర్తించలేదు. సత్యం వాస్తవాన్ని గమనిస్తున్నాడు. అసలు మా నాన్నగారు, మా డాడీ ఎందుకు దావీదుని చంపాలనుకుంటున్నాడు, దావీదుని ఎందుకు హతమార్చాలనుకుంటున్నాడు, దావీదు మీద విషపు చూపులు ఎందుకు చూస్తున్నాడు, దావీదు ఎందుకు అని కొడుకు ఏం చేసేంటే యోనాతాను గమనించి మా దావీదును సౌలు రాజు మాట్లాడుకున్నట్టు విని దావీదులో ఉన్న నిజాయితీని గమనించి దావీదుతో స్నేహం చేశాడు. ఎవరు? శత్రువు అయిన రాజ కొడుకు దావీదుకు స్నేహితుడు. ఏం చూసి స్నేహితుడయ్యాడు దావీదుకి? దావీదు అప్పుడేమో రాజు కాల. దావీదు చాలా దీనస్థితిలో ఉన్నాడు. ఎవరు అండలేరు, ఎవరు దిక్కులేరు, ఒక గొర్రెల కాపరి. కానీ ఒక రాజ కొడుకు స్నేహం చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు? ఏమి చూసి? ఇతనిలో ఉన్న నిజాయితీ, ప్రార్థన జీవితం, ఆత్మీయ జీవితం ఆ రాజకుమారుని ఆకర్షించింది. అప్పటి నుండి దావీదుతో యోనాతాను స్నేహం చేయటం ప్రారంభించాడు. కనుక ఈ సమయంలో నేను చెప్పేది ఏమిటంటే, మనందరికీ దేవుడు స్నేహం, ప్రార్థనా జీవితాన్ని ఒకటి గిఫ్ట్గా ఇచ్చాడు. చదువున్నా చదువు లేకపోయినా, ఎవరైనా ఏమైనా మనందరికీ కూడా ఈజీ ప్రాసెస్, లేక ఈజీగా మనందరూ కూడా దేవుని కలుసుకునేది, దేవుని దగ్గర నుండి ఏదైనా పొందాలనుకుంటే, దేవుని ఆశీర్వాదాలు పొందాలి, సుఖము, నెమ్మది, సమృద్ధి, రెట్టింపు దీవెనలు, గొప్ప రక్షణ, మహా దీవెనలు పొందాలంటే మనందరికీ దేవుడిచ్చినటువంటి ఒక వరము, ఒక ఏమన్నా అనుకోండి, ఒక అదృష్టం, ఒక భాగ్యం అనుకోండి, ప్రార్థన అనండి. అన్న గట్టిగానండి. ఏంటది? ప్రార్థన. ప్రార్థన. కనుక స్నేహితులు దినోత్సవం రోజున నీ కొరకు ప్రార్థించి నిన్ను విడవకుండా ప్రార్థనలో నిన్నెత్తిపట్టి ప్రార్థన సహవాసం కలిగిన స్నేహితుల్ని ఎవరైనా ఉన్నారా మీకు? అందుకని యేసయ్య అన్నాడు, మీరు మీ అన్యాయపు సిరి వలన స్నేహితులను సంపాదించుకోండి. చెడ్డ స్నేహితులు కాదు, లోక స్నేహితులు కాదు. చూడండి, దుర్మార్గులైన స్నేహితులు ఉన్నారు. అందుకని బైబిల్లో ఇంకో చోట ఉంది, పైకి ఆ ఆత్మీయత లేని, విశ్వాసం లేని, ప్రార్థన లేని, నిజాయితీ లేని, నీతి లేని స్నేహితులను నమ్మమాక. ఆడెంత ముఖ్య స్నేహితుడని చెప్పుకున్న వాడిని దూరంగా పెట్టు అని గ్రంథకర్త బైబిల్లో మరొకసారి చెప్తుంది. కనుక మనం ఎవరు స్నేహితులంటే ప్రార్థనా పరులే స్నేహితులు మనకి. ఎవరు చెప్పండి అనండి? ఎవరో ప్రార్థన లేని నీకెట్ట స్నేహితుడు అవుతాడు వాడు? దేవుడు ఏమి చెబుతున్నాడు? నామకార్థ క్రైస్తవుడే నీకు స్నేహితుడు అనకూడదు, భక్తిహీనుడు నీకు స్నేహితుడు అనకూడదు. పైకి క్రైస్తవుడు అనేవాడు నీకు స్నేహితుడు. గెట్ అవుట్. ఎవడరా నువ్వు అనాలి.
నేను నీకు ఎలా స్నేహితుడు అవుతాను? స్నేహితుడైతే బైబిల్లో యొక్క లక్షణాలు ఏంటి చెప్పండి? యోహాను సువార్త 15:14 ఉంది కదా. యోహాను సువార్త 15:14 యేసుప్రభు చెప్పాడు స్నేహితుడికి ఎక్కువ 2-3 మాటలు చెప్పి నేను ముగిస్తాను ఈ మాటలో. యేసుప్రభు ఏమని చెప్తా, నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటినీ మీరు గైకొనినట్లయితే మీరు నాకు స్నేహితులు అవుతారు. ఏనండి, దేవుడు స్నేహితులకు ఉండే లక్షణాలు చెప్తున్నాడు. ఎవరయ్యా మనకు స్నేహితులు అంటే, దేవుడు చెప్పినట్టు చేసేవాళ్ళే. మనుషులు సాంప్రదాయాలు పద్ధతులు వాళ్ళు తోసిందో వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించే వాళ్ళు మనకెలా స్నేహితులు? అలాంటి వాళ్ళు నమ్మమాకండి. దేవుని స్తోత్రం. దేవుడు చెప్పిందే వేదవాక్కు. మాకు దేవుని మార్గంలో నడుద్దాం. దేవుడి మాటే వేదవాక్కు. దేవుడే మనకు ముఖ్యం. ఆయనే మన శిరస్సు. ఆయనే ఆయనే నాయకుడు. ఆయన తప్ప మనకెవరు లేరని నీతో ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళే మన స్నేహితులన్నీ నమ్మండి ప్రియులారా. నేను చెప్పినాక కూడా మీరు ఇష్టం వచ్చినట్టుగా ఎవరికి ఇష్టం ఆలోచించుకోమాకండి. ఇప్పటికే ఎంతో నష్టపోయారు. పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, ఇప్పటికీ చాలా నష్టపోయారు మీరు. దేవుడు ఈ రోజున మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాడు. మోసపోయి ఉన్నారు మీరు, అనేక కష్టాలు అనుభవించారు, నొచ్చుకున్నారు, బాధలు అనుభవించారు, ఎంతో దుఃఖం అనుభవించారు. అలాంటి మనుషుల్ని ఎంతోమందిని నుండి దేవుడు మిమ్మల్ని రక్షించి తప్పించి ఈ రోజున ఈ ఐపీసీ మెస్సియా గ్రేస్ మందిరములో ఈ ఆదివారం ఈ సమయంలో ఈ మాటలు మీకు వినిపిస్తున్నాడు. కనుక ఏంటండి, స్నేహితులంటే ఎవరయ్యా నీకు? ప్రార్థించాలండి. ప్రార్థన చేయకుండా ఎవరిని దేవుడు ఆశ్రయించడు. మనందరం కూడా ఒకటేంటంటే, ప్రార్థన చేసినప్పుడే దేవుడు అందరిని ఆశ్రయిస్తాడు. యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థించాడు. మన దేశంలో ఉన్న సకల ప్రజలు, ప్రపంచంలో ఉన్న సకల ప్రజలందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగాక. అప్పుడే దేవుడు నిన్ను రెట్టింపు ఆశీర్వాదాలతో, రెట్టింపు ఆయురారోగ్యాలతో దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవిస్తాడు. రెండవదిగా, నువ్వెవరిని ఎన్నుకోవాలి తెలుసా? స్నేహితుల్ని ఆత్మ సంబంధులైన మనుషుల్ని ఎన్నుకోవాలి. లోక సంబంధులు, శరీర సంబంధులు, భ్రష్ట సంబంధులు వాళ్ళు నీకెలా స్నేహితులు అవుతారు? కనుక అలాంటి వాళ్ళు నేర్చుకుంటే ఏంటంటే, పోయే పాముని ఎత్తి పట్టుకున్నట్టు ఉంటుంది, పక్కన పొడుకు పెట్టుకున్నట్టు ఉంటుంది. పోయే కుక్కని తోక పట్టుకున్నట్టు ఉంటుంది. కనుక లేనిపోని పంది ఆ బురద దొల్లుకున్నట్టు అవుతుంది. పిల్లల నమ్మండి. దేవుడి మాట ఎప్పుడు స్థిరం, అది ఎల్లడూ కూడా అది గతించిన మాట. యేసు ప్రభువు చెప్పినటువంటి స్నేహితులకు ఉండే లక్షణాల్లో ఒకటేంటంటే, దేవుడు చెప్పినట్టునే భయం కలిగిన వారే మన స్నేహితులు. ఆమేన్. రెండవదిగా, అబ్రహాముని దేవుడు ఏమనంటే నా స్నేహితుడు అన్నాడు. యాకోబు రాసిన పత్రిక 2వ ఉంటుంది ఈ మాట. అబ్రహాముని ఏమన్నాడు? నాకు ఎందుకన్నాడు? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము విశ్వాసాన్ని గురించి చెప్పాలంటే ఇప్పుడు మనకు సరిపోదు. దేవునికి స్నేహితుడు అవ్వాలంటే దేవుణ్ణే నమ్మాలి. ఇక వేరే ఏమీ నమ్మకూడదు. దేవుని మీద విశ్వాసం ఉంచాలి. దేవుడు చెప్పినట్టే చేయాలి. అది విశ్వాసం అంటే. ఇక దేవుడు ఇంకొక వ్యక్తిని స్నేహితుడు అన్నాడు. ఎవరంటే మోషేని అన్నాడు. మోషే నాకు స్నేహితుడు అన్నాడు. వింటున్నారండి? మోషే నాకు స్నేహితుడు. ఎట్లా స్నేహితుడయ్యాడు మోషే స్నేహితుడు ఎట్లా అయ్యాడంటే, 40 పగళ్ళు రాత్రులు ఏం చేశాడు? దేవునితో గడిపి దేవుడు ఏమి చెప్తాడో అదే ప్రజలకు అందించాడు. ఆమేన్. ఈ సమయంలో నేను మీతో చెప్పేదేమనగా, దేవుడు ఏమి చెప్పాడో అది నీ పిల్లలకు చెప్తున్నావా? నీ సొంత కబుర్లు చెప్తున్నావా పిల్లల్ని? నీకు ఇంట్లో నీ పిల్లలకి? దేవుడు చూస్తున్నాడు. దేవుడు ప్రతి ఒక్కరి మాట గురించి లెక్క అడుగుతాడు. నీ పిల్లలకైనా, మన తోటి వారికైనా, ఇరుగు పొరుగు వారికైనా దేవుడు ఏది చెప్తాడో ఆత్మీయంగా దేవుని మాటలే, దేవుని సంగతులే, దేవుని దగ్గర మనం గడిపి దేవునితో సావాసం చేస్తున్నప్పుడు ఆయన మనకి ఏమైతే చెప్పాడో అవే మనం అందరికీ బోధించాలి. సీనాయి కొండ మీద 10 ఆజ్ఞలను ఆయన ఇచ్చినప్పుడు మోషే తీసుకొచ్చి ఆ ఇశ్రాయేలు అందరికీ పంచినట్టుగా, దేవుడు ఏది చెప్తాడో అదే పంచినట్టుగా
మనం కూడా దేవుడు చెప్పిందే చేద్దాం. అప్పుడే స్నేహితుల యొక్క లక్షణం అవుతుంది. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. మనందరం నిజమైన స్నేహితులుగా దేవునికి దగ్గరగా ఉందాం. దేవుని స్తోత్రం. తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టు వానికంటే ఎక్కువైన వాడు ఎవడను ఈ లోకంలో లేడు. మనందరి కోసం ప్రాణం పెట్టింది ఎవరై అంటే యేసు ప్రభు. ఎవరైనా ఒకవేళ మనుషుల కూడా ప్రాణం పెట్టినా దాని ద్వారా ఎవరికి ఏం లాభం లేదు. యేసయ్య ప్రాణం ఎందుకు పెట్టాడంటే మనందరినీ పాప శాప దరిద్ర నరకాల నుండి తప్పించడానికి. చూడండి, మన రక్తం చిందిస్తే ఎవరికైనా లాభం ఉంటుందా? కోళ్ళ రక్తం, మేకల రక్తం, మనిషి రక్తం చిందిస్తే పాపం పోద్దా? పోదు. మన కోసం ఎవడైనా ఇంకోటి ఎవడైనా చనిపోయినా కానీ మనకేమైనా లాభం వస్తుందా? పొరపాటు లేదు. అది ప్రాణం పోవడం తప్పితే ఏమీ రాదు. కానీ మన కోసం యేసయ్య చనిపోతే లాభం ఉంది. ఎందుకు లాభం ఉంది చెప్పండి? యేసు క్రీస్తు మన పాప విమోచనగా చనిపోయినట్టు లేచాడు పైకి, మరణాన్ని జయించాడు కనుక, మరణం మీద అధికారం కలిగిన వాడు కనుక యేసయ్య మరణ పునరుత్థానాల ద్వారా మనకు గొప్ప లాభం ఉందని తెలుసుకోండి. ఏమండి? కనుక ఈ సమయంలో ఈ మాటలు నేను ముగిస్తున్నాను. స్నేహితుడు, నిజమైన స్నేహితుడు ఎవరయ్యా అంటే దేవుడు చెప్పినట్టు వినాలి. వినండి, నాతో చెప్పండి. ఎవరైనా నిజమైన స్నేహితులు అంటే దేవుడు ఏం చెప్తాడో మాట్లాడండి. దేవుడు ఏం చెప్తాడో దేవుడు చెప్పింది చేసేవాడే స్నేహితుడు. అలాగే దేవుణ్ణి తప్ప ఏ మీద నమ్మకం పెట్టకూడదు. దేవుని మీద విశ్వాసం కలిగిన అబ్రహాము లాంటి వారే దేవునికి స్నేహితుడు. దేవునితో సహవాసం చేసి ప్రార్థనలో గడిపి దేవుడు బయలుపరిచినవన్నీ మనం ఎల్లడి చేస్తేనే అది దేవునితో స్నేహం అంటూ ఈ గుర్తులు ఉన్నాయి. కనుక నా మాటలు ముగించే ముందుగా యోబు తన స్నేహితుల కొరకు ఏం చేశాడు? ప్రార్థన చేసినాకే ఆశ్రయించాడు. తను ఎంత యథార్థపరుడైనా, తాను ఎంత భక్తి భయం కలిగిన వాడైనా, తాను ఎంత చెప్పండి నీతిమంతుడైనా దేవుడు ఆశ్రయించలేదు. ఏనండి, తన శ్రమలు కష్టాలు ఏమి ప్రార్థన చేస్తే దేవుడు ఆశ్రయించాడు. తెరవండి యోబు గ్రంథం, తెరవండి. ఆ మాట చదువుదాం. ఎక్కడుంది యోబు గ్రంథం? యోబు గ్రంథంలో లాస్ట్లో చదవండి. యోబు గ్రంథంలో యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేయగా అతనిని దేవుడు 12వ వచనం, దానికంటే కొంచెం ముందుకెళ్దాం. చదువు 10వ వచనం. తన స్నేహితుల కొరకు ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితి మరలా అతనికి దయచేసెను. పూర్వము కలిగిన దానికంటే రెండంతలుగా. ఏమండి, ఇది నేను సొంతంగా చదువుతున్నాను. ఈ మాటలు నా సొంతంగా నేను రాసిన మాటలు. ఈ బైబిల్లో దేవుడు రాసిన మాటలు కదా. దీన్ని కాదన్నవాడు ఎవడన్నా ఉన్నాడా? మరి అంత స్పష్టంగా రాయబడింది. మరి నీ స్నేహితులు కూడా ప్రార్థన చేస్తున్నాము. నీవు సుఖంగా నెమ్మదిగా బ్రతకాలంటే మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు కదా. 1 తిమోతి పత్రిక 2:1 ఉందన్నమాట. ఇది దేవుని దృష్టికి ఎంతో మంచిదని. మరి ప్రార్థన లేని బ్రతుకు తెచ్చి నేను చెప్పకూడదు, నేను చెప్పడానికి కూడా మాటల సారం ఏమనిపిస్తుంది. దరిద్రం ప్రార్థన లేని క్రైస్తవ బ్రతుకు. ప్రార్థన నేర్చుకోండి. అందుకని యేసయ్య ప్రార్థన నేర్పాడు. ప్రార్థన నేర్చుకుంటే మన పిల్లలకు పని నేర్పితే వాడు ఎట్ట బతుకుతాడని ఆశపడతామో, ప్రార్థన నేర్పితే దేనికి తిరుగులేదని యేసయ్య తన శిష్యులకి ఏమండి ప్రార్థన నేర్పాడు. నీ జీవితం, నా జీవితం, మనందరి జీవితాలు
అదృష్టముగా సుసంతోషాలతో సౌభాగ్యంగా దీవించండి. ప్రార్థన. దేవుని స్తోత్రం. ప్రార్థన చేస్తే ఆశీర్వాదం. అలాగే దావీదు, ఇంకా మనం బైబిల్లో చాలామందిని గురించి, మోషే ప్రార్థన పరుడే కదా, అబ్రహాం ప్రార్థన పరుడే కదా, ఇంకెవరి గురించి చెప్తారు? వీళ్ళంతా ప్రార్థన. దేవుని శిష్యులు, యేసయ్య శిష్యులు ప్రార్థన చేసేవాడు. ఆయన చెప్పినట్టు ప్రార్థన చేస్తే దేవుడు చెప్పినట్టు చేస్తాం. ప్రార్థన ఉందనుకో మనలో విశ్వాసంతో ఉంటాం. ప్రార్థన జీవితం ఉందనుకో బైబిల్ బాగా అర్థమైపోతుంది. రాత్రి చెప్పాను కదా ఒక సందేశం, అది యూట్యూబ్లోకి వస్తుంది, వినండి. ఉపదేశం విన్నవాడు ఉపాయం కలిగి ఉంటాడు, ఉపాయం కలిగి ఉన్నవాడు ఉపకారం పొందుకుంటాడు. ఆమేన్. ఉపదేశం లేనివాడికి ఉపాయం రాదు, ఉపాయం లేనివాడు ఉపకారాలకు పాత్రుడు కాడు. కనుక ఈ సమయంలో ఇప్పుడు నేను చెప్పింది స్నేహితుల కొరకు, నీ తోటి వారి కొరకు, పొరుగు ఇరుగు వారి కొరకు ప్రార్థన చేయి. సుఖము నెమ్మది అది వస్తుంది. కానీ మనం ప్రార్థన చేయకుండా సుఖం కావాలి, నెమ్మది కావాలి, రెట్టింపు దీవులు వచ్చేసేయాలి. ఎలా వస్తాయి? రావే. చట్టానికి విరుద్ధంగా మనం ఆలోచిస్తే కుదరదు. రోడ్డు మీద వెళ్తున్నామంటే నేను లెఫ్ట్ సైడ్ వెళ్ళను, కుడివైపు వెళ్తాను, నా వాహనం అడ్డం తప్పుకోవాలని తప్పుకుంటారా? అది నిజమా? అది ఊరుకుంటారు. ట్రాఫిక్ రూల్స్ అనేది కొడతారు వచ్చి. బైక్ తోలేవాడిని తీసుకెళ్ళి లోన్ పడేస్తారు. అలాగే మొదటగా నీతి రాజ్యాన్ని వెతుకుతూ ప్రార్థనా పరులుగా ఉన్నామనుకోండి, మన ఇంత ధన్యులు, రెట్టింపు ఆశీర్వాదాలకు పాత్రలు ఈ లోకంలో ఎవరు ఉండరు. మరి ఇప్పుడు చెప్పండి, ప్రార్థన చేస్తారా? ప్రార్థన చేస్తారా? చేయరా? చేయకపోతే మీరు అలాగే ఉంటారు. దేవుని సేవకుడిగా చెప్తున్నా. ప్రార్థన చేస్తారా? మీ మీద ప్రేమతో చెప్తున్నా, మీ అందరి మీద ప్రేమతో చెప్తున్నా. ప్రార్థన చేయండి. నేను చెప్పలేదు అనుకో, దేవుడు నన్ను లెక్క అడుగుతాడు. మీరు ప్రార్థన చేస్తేనే ఫలిస్తారు, ప్రార్థన చేస్తేనే ప్రభు దగ్గర జవాబులు పొందుకుంటారు. మీరు ప్రార్థన చేస్తే మీరు ఆశ్రయించబడతారు, అనేకులు దీవెనకరంగా మారుతారు. మీ హృదయం, మనస్సు శాంతంగా ఉంటుంది. మీ కుటుంబ, వ్యక్తిగత పరిస్థితులు, సాంఘిక సమస్య అన్నింటిలోనూ కూడా మీ జీవితం తారుమారైపోతుంది. ప్రార్థన అంతా లేని వాటిని ఉన్నట్టుగా చేస్తుంది, ఉన్నది లేని వాటిగా చేస్తుంది. ఆశ్చర్యకరమైన సమాధానం, ఆశ్చర్యకరమైన సహాయాలు, స్వస్థత, రక్షణ, క్షేమం, సమాధానం అన్ని ధారాళంగా దేవుడు అనుగ్రహిస్తాడు.